తీసావంటే అంటే నువ్వు ఇంకా చావలేదా? ఈ రోజుతో నీ కథ ముగిసిందే. చస్తావే నువ్వు. ఏంటి రమేష్, క్షమేనా? 7 calls చేశాను. తీవా నువ్వు? Why the hell are you so quiet? అరుణ్ హోటలా? ఏంటి సార్ మీరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు? పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళాలంటున్నారు. మణి సార్ చెప్పండి సార్. ఇక్కడ పాస్పోర్ట్ ఏదైనా దొరికిందా? ఎవరైనా నీకు తీసుకొచ్చి ఇచ్చారా? లేదు సార్, ఇక్కడేం దొరకలేదు సార్. సార్ ఇక్కడ దొరకలేదంట. ఎవరికి దొరికినా ఇతను తీసుకొచ్చి ఇస్తారు సార్. సార్ ఖచ్చితంగా ఇక్కడ సార్ మిస్ చేశాను సార్. అంతా క్లీన్ చేశాం సార్. సార్ నా కోసం ఒక్కసారి ప్లీజ్ చెక్ చేయండి. సరే, వీటిలో ఏ టేబుల్లో కూర్చున్నారు మీరు? సార్ ఈ టేబుల్ సార్. మణి ఆ టేబుల్ ఎవరు చూశారు? సార్ ఆ టేబుల్ నాదే సార్, అక్కడేం లేదు సార్. చూసారా, ఇక్కడ ఏం లేదండి సార్. మీరు ఎక్కడ మిస్ చేసుకున్నారు? సార్ 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 లేదు సార్. సార్ నా కోసం ఒక్కసారి నేను చెక్ చేస్తాను సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ ఆగండి సార్. సార్ మా వాళ్ళు చాలా సిన్సియర్ సార్. దొరికితే తీసుకొచ్చి ఇస్తారు సార్. ఎవరు ఖచ్చితంగా సార్? సీసీటీవీ సార్, దాంట్లో చూస్తే తెలుస్తుంది సార్ ఎవరిది సార్ ఖచ్చితంగా. సార్ ఇక్కడ మేనేజర్ పర్మిషన్ లేకుండా ఎవరు ఏం చేయకూడదు సార్. సార్ ప్లీజ్ సార్, చాలా కష్టపడి తెచ్చుకున్న జాబ్ సార్. సార్ లైఫ్ మ్యాటర్ సార్. సార్ అలాగైనా కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. నేను ఆపరేట్ చేస్తాను సార్. సార్ కావాలంటే డబ్బు ఇస్తాను సార్. డబ్బు లోపల పెట్టండి సార్. ఇక్కడ కెమెరా ఉంది, లోపల పెట్టండి సార్. నా జోబులో పెట్టండి. అక్కడ సిస్టమ్ ఉంది, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు బయలుదేరాలి. థ్యాంక్ యూ సార్. మనీ
బయలుదేరండి సార్, నా పని పోయేటట్టుగా ఉంది. సార్ ప్లీజ్ రండి రండి సార్. సార్ ఏ ఊరు సిమ్ కార్డ్ యూజ్ చేస్తుంది? కేరళ. హలో నీనా, నువ్వెక్కడా? ఏం చెల్లి ఇప్పుడు చేసినా కట్ చేస్తున్నావేమిటి? ఈ రౌడీలు వచ్చి నువ్వు ఎక్కడున్నావో చెప్పమని నన్ను సిస్టర్ని టార్చర్ చేస్తున్నారు. అసలు నువ్వు ఎక్కడున్నావు? హలో, ఈ నంబర్ నేనాది కాదు. సరే మీరెవరు? కస్టమరా? ఈ ఫోన్ రోడ్లో దొరికింది. అయ్యో ఏంటి రోడ్లోనా? ఓరి దేవుడా! సార్ ఈ ఫోన్ ని నీలా సిస్టర్ కి ఇస్తారా? ఇంత పెద్ద సిటీలో నేనని ఎక్కడైనా వెతకాలి? వెతకలేరా? మా సిస్టర్ కి అక్కడ ఇల్లు లేదు సార్. మాకు ఈ ఫోన్ మాత్రం చాలా అవసరం. సరే మీరు పని చేయండి, మీరు అడ్రస్ చెప్పండి, నేను ఈ ఫోన్ ని కొరియర్లో పంపిస్తాను. థ్యాంక్స్ సార్. అడ్రసేగా ఇస్తాను సార్, రాసుకోండి. మాది వైజాగ్ లో ఉన్న నెంబర్ 18 సీతాపురం డాబా గార్డెన్స్, వైజాగ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ రాసుకోండి 500020. మర్చిపోవద్దు. ఎవరా రామలక్ష్మి? నా పేరు మధు. అటువైపు టైట్ కట్టారా? ఇదిగో ఇటు. రేయ్ ఏంట్రా ఇంటిని కూడా శుభ్రం చేయకుండా చేశారు? ఓ వారం తర్వాత పేపర్ కొట్టించి సున్నం వేయిస్తారు. అడ్వాన్స్ ఇవ్వను. ఆఫీస్ పక్కనే ఇల్లు ఉండాలంటే ఇలాంటిదే దొరుకుతుంది. నువ్వు కొనబోయే ఇల్లు కంటే ఇదేం పనికిరాని ఇల్లు కాదు. వాస్తు ప్రకారం కట్టించారు. ఏంటి వాస్తు? మళ్ళంటి బ్యాచిలర్స్ కి ఎదురే వాస్తు. ఏది? ఎదురుగా టీ కొట్టు, పక్కనే లాండ్రీ, టర్న్ చేస్తే మందు కొట్టు, పక్కనే 2 లేడీస్ హాస్టల్స్, సైడ్ లో హోటల్. ఇంతకు మించి ఏం కావాలరా? సీరియస్ గా అడుగుతున్నాను, అక్కడ ఏం చూస్తున్నావు?